హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మీ స్టార్ మామ్ ఏంటి నా ఇక్కడ చూసి మీరు ఈడ శారీస్తో పాటు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బిజినెస్ పెట్టిందా అనుకుంటున్నారా? లేదండి, యాక్చువల్గా నేను మీకు చెప్పలేదు కదండి. నేను శారీస్ ఇంట్లో సేల్ చేస్తాను. అంతకుముందు ఒక ఛానల్లో యూట్యూబ్లో పెట్టేదాన్ని. మా అబ్బాయి పెళ్ళైన తర్వాత ఇక తెప్పించటం మానేస్తాను. నా వాట్సాప్ స్టేటస్లో పెడతాను. ఎవరికైనా కావాలి అంటే తెప్పించేసి వాళ్ళ కొరియర్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మన ఛానల్లో కూడా నేను శారీస్ షార్ట్స్లోనూ కమ్యూనిటీ ట్యాబ్లోనూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చి ఈ శారీస్ మీకు కావాలి అనుకుంటే కన్నా తప్పకుండా నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు పంపిస్తాను. ఓకే, శారీస్ వదిలేద్దాం. ఇప్పుడు ఈ బ్యాగ్స్ చూసారు కదండి, నా హ్యాండ్ బ్యాగ్స్. సో ఈ కలెక్షన్ అంతా మీతోటి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అండి, నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఎక్కువగా లావీ బ్యాగ్సే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇది నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా మా స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్ చిన్న చిన్న షాపింగ్లకు వెళ్ళినప్పుడు, అలాగే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది బాగా చక్కగా ఆరల్గా ఉంది. దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఏమైనా పెట్టేయచ్చు. మనకు మిడిల్లో కూడా చక్కగా అన్నీ పెట్టుకోవచ్చు. మనీ పెట్టుకోవటానికి కూడా మనకు జిప్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ మనీ పెట్టుకోవచ్చు. దీనికి జిప్పు ఉంది లోపల. మళ్ళీ ఇలా సైడ్ కూడా కొద్దిగా ప్లేస్ ఉంది. సో ఇక్కడ లిప్స్టిక్ అలాంటివి పెట్టుకోవచ్చు. సో అందుకని నాకు ఇది ఏంటంటే 2 సెల్లులు, నా స్పెట్స్, నా కావాల్సిన థింగ్స్ అన్ని దీంట్లో సరిపోతాయని చాలా వరకు నేను ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ బయట షాపింగ్లకు దానికంటే. ఇక నెక్స్ట్ అండి, ఈ బ్యాగ్ మా అమ్మాయి నా కోసం తెచ్చింది. ఈ బ్యాగ్ చూసారా? ఇది ఏంటంటే మనకు ఈ బ్యాగ్ నాకు మా అమ్మాయి కేరళ, తను టూర్ వెళ్ళినప్పుడు కేరళలో తీసుకొచ్చిందండి. తను చిన్నది తెచ్చుకుంది, నాకేమో తెచ్చింది. ఈ బ్యాగ్లో కూడా నుండి జస్ట్ ఇలా ఉంది, ఇంకా వాడలేదు, మొన్ననే ఇచ్చింది. ఈ సైడ్కి కూడా ఇలాగ జిప్ ఉంది. ఇది ఏదో చెప్పిందండి దేనితో చేస్తారని. సో ఇదొక బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ అండి, ఇది కూడా లావీనేనండి. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను, బ్లూ కలరు. ఇది ఎందుకు బ్లూ కలర్ ఎందుకు తెప్పించుకున్నానంటే, అప్పుడు మనము ఎక్కువ ట్రైన్లో జర్నీ చేసేదాన్ని. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు లైట్ కలర్స్ కొద్దిగా పాడైపోతాయి అని చెప్పి తెప్పించుకున్నాను. ఈ బ్యాగ్ కూడా బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది, మనం బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఇది మెయిన్ అండి, మనం చిన్న చిన్న టూర్లకు వెళ్ళినప్పుడు బాగా పనిచేస్తుంది. ఇది మధ్యలోనూ జిప్ ఉంది, దానికి దీనికి మధ్యలో కూడా చూసారా? సో దీంట్లో కూడా మనం ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మధ్యలో నుండి ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మనకు కావాల్సిన లిప్స్టిక్, లిప్ బామ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది మనకు హ్యాండిల్ తోటి ఇలాగ పెట్టేసుకొని చక్కగా వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇదొక బ్లూ కలర్, ఇది లావీ కంపెనీ. మరొకటి ఇది కూడా లావీ కంపెనీ అండి. చాలా ముద్దు ముద్దుగా, నాకు ఎంత ఇష్టమైనదండి ఈ బ్యాగ్, మాత్రం చాలా ముద్దుగా ఉంది. ఈ బ్యాగ్ కూడా లావీనేనండి. ఇది కూడా ఫ్రంట్ ఏమో ఇలా ఉంది, దీనికి బ్లాక్ థ్రెడ్ తోటి మొత్తము పైపింగ్ లాగా వేశారు. బ్లాక్ థ్రెడ్ కాదు, అది సమ్ వైర్ లాంటిదే పైపింగ్ లా వేసేసారు. ఇది కూడానండి నేను ఎక్కువ ఇలా లోపల జిప్పు ఒకటి ఉండేలాగానే ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే మనం టూర్కి వెళ్ళినప్పుడు మనీ పెట్టుకోవడానికి, మన కీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి. అందులోనూ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాగా మధ్యలో ఒక 2 ఉండేలా కంపల్సరీ అండి. ప్రతి ఒక్క దాంట్లోనూ నేను టిష్యూ పేపర్స్ ఉంటాయి అన్నిట్లలో.
ఈ స్టిక్కర్స్ ఒకటి ఉంటాయండి. స్టిక్కర్స్ ఎందుకంటే స్టిక్కర్స్ అలాగా నాకు ఊడిపోతూ ఉంటాయి, మాయిశ్చరైజర్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను కదా. సో ఈ చిన్న దాంట్లో మాత్రము లిప్స్టిక్, లిప్ బామ్ పెడతాను. ఇక మిగిలిన దాంట్లోనండి చెత్త చెదారం ఏవేవో ఉంటాయి. సో ఇటు దీనికి మధ్యలో ఇటు గ్యాప్ వచ్చి మళ్ళీ జిప్పు, ఆ రెండింటి మధ్యలో జిప్పు. సో మనం ఇక్కడ కీస్ కానీ ఏవే కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నా సరే మనం పెట్టుకోవచ్చు. చూడండి, నా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టేశాను, అలాగే మర్చిపోయాను. సో ఇలాగ ఏదైనా సరే మనము జాగ్రత్త పెట్టేసుకోవచ్చు దీంట్లో. ఇది కూడా మరి అంటే ఒక 4-5 రోజుల్లో టూర్కి అయితే సరిపోతుంది. మరి నాకైతే చాలా ఇష్టమైన బ్యాగ్ అండి ఇది మాత్రము. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్, నేను ఆల్మోస్ట్ బ్యాగ్స్ అన్ని అమెజాన్లో తెప్పించుకుంటాను. నచ్చితేనండి తెప్పించేసుకుంటాను. నాకేంటంటే బ్యాగ్ కలెక్ట్ చేయటం అన్నది చాలా ఇష్టం. సో ఇది కూడా లావీ బ్యాగ్. ఈ బ్యాగ్ వేసుకుంటేనండి మా అమ్మాయి ఎక్కువ దెబ్బలాడుతుంటుంది. ఏ మమ్మీ ఏంటి కండక్టర్ లాగా తీసేయి అంటుంటుంది. సో ఇది కూడానండి ఇలాగా పొడవుగా వచ్చింది. మనకు స్పెట్స్ అన్నీ పడతాయి. దీంట్లో కూడా ఇలాగే అనమాట. మనకు బ్యాక్ సైడ్ జిప్పు, ఫ్రంట్ను ఇలాగా జిప్ వేసేసుకొని దీన్ని ఇలాగా పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, అయిపోయింది. ఇది లావీ. ఈ కలర్ నాకు యాక్చువల్గా నా ఫేవరెట్ కలర్ మెరూను, అలాగే బ్రౌన్ కలర్ అండి. బ్యాగ్స్ ఎక్కువగా ఇష్టపడేది. కొన్ని బ్యాగ్స్ ఎందుకంటే టూర్ను బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ అండి ఇది వచ్చి, ఇది కూడా చూసారా, ఇది నేను లాంగ్ టూర్లకు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాను. చాలా మనకు అరలు అనేవి ఉన్నాయి. సో దీంట్లో మనము టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే అన్ని థింగ్స్ పెట్టుకెళ్ళాలంటే కష్టం కాబట్టి సో ఇది నేను ఎక్కువ పట్టుకెళ్తాను. దీంట్లో సన్ స్క్రీను, మాయిశ్చరైజ్, లిప్స్టిక్, లిప్ బాము, దువ్వెన అంటే అన్నీ పెట్టుకుంటా. ఒక టవల్, ఒక స్కార్ఫ్, ఇలా అవన్నీ పెట్టేసుకుంటానండి దీంట్లో. ఎక్కడన్నా మరీ లాంగ్ ఎక్కువ వెళ్ళినది అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం బయట గడపాలి అన్నప్పుడు ఇది ఎక్కువ తీసుకెళ్తాను. ఇది ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగానండి ఇలాగ పెట్టేసుకుంటాను. ఇలాగ ఇది మెరూన్ కలర్ అండి. నెక్స్ట్ లావీనేనండి. ఇది మా అబ్బాయి కొనిచ్చాడు లావీ. ఇది వేసుకుంటే మా అమ్మాయి తిట్లండి. కండక్టర్ అంటూనే ఉంటారు. అది వేసుకున్నా ఇది వేసుకున్నా మా అమ్మాయి నన్ను కండక్టర్, ఆ మమ్మీ తీసే అంటుంది. సో ఇది ఏంటంటే జస్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు, అలాగా అప్పుడప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఇదొకటి చెప్పాను కదా లావీ. ఇది స్మాల్ దండి. ఇవి ఎందుకో నాకు చూస్తూ ఉంటే నచ్చాయి అనుకోండి తెప్పించేస్తాను. ఇది ఇలాగ వచ్చేసింది బ్యాక్. మళ్ళీ ఇక్కడ కూడా జిప్పు, ఇలాగ రెండు అరలతోటి ఉంది. ఇది కూడా నుండి సింపుల్గా మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, లేదు అంటే కిట్టి పార్టీకి వెళ్ళినా, బర్త్డేలకు అలాగ వెళ్ళినా సింపుల్గా సరిపోతుంది. సెల్లు పడుతుంది, స్ప్రెడ్స్ పడుతుంది. ఇంకా ఆ టైంలో మనం లిప్స్టిక్లో అవేం తీసుకెళ్ళాం కాబట్టి ఆల్రెడీ తయారై వెళ్ళిపోతాం కాబట్టి ఇది జస్ట్ ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలాగ పట్టుకోవచ్చు. ఇది ఆరెంజ్ కలరు, సింపుల్గా ఉంది ఈ బ్యాగ్ కూడా. నెక్స్ట్ వన్ చెప్పాను కదండి బ్రౌన్. ఇది ఆగ్రాలో ప్యూర్ లెదర్ అండి. చాలా తక్కువకి వచ్చింది. యాక్చువల్గా ప్యూర్ లెదర్ మనకు చాలా రేటు పడుతుంది. మేము ఆగ్రాలో రాడిసన్ బ్లూ హోటల్లో దిగినప్పుడు రాడిసన్ బ్లూ హోటల్లో వాళ్ళు క్లాత్స్ పెట్టారు, అంటే షాప్స్, ఈ చెప్పల్స్ పెట్టారు, ఇవి పెట్టారు, అన్నీ పెట్టారు. సో నాకు ఈ బ్యాగ్ నచ్చింది. మా అమ్మాయి నాకు అక్కడ గిఫ్ట్గా తీసిచ్చింది. ఇదొక నాకు ఇష్టమైన బ్యాగుల్లో ఇది కూడా ఒకటండి. ఇది కూడా ఇలాగ అరలగా ఉంటుంది. అప్పట్లో ఇది 2000 అండి. అంటే 3 years క్రిందట కొన్నాను. సో 2000 చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళినా టిష్యూ పేపర్స్ ఉంటాయి నా దాంట్లో. ఇలాంటి పేపర్లు ఒక 2-3 ఉంచుకుంటానండి, ఏదన్నా అవసరం అయితే కన్నా రాసుకోవటానికి దానికి అనేసి. సో
మెడిసిన్ ఒకటి ఉంటుంది, థైరాయిడ్ మెడిసిన్ ఒకటి ఉంటుంది. ఇది ఒకటి అండి ప్యూర్ లెదర్ ఇలాగా ఉంది. ఇది కంపెనీ పేరు ఏం లేదండి, వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ అంట. సో 2000కి ఇచ్చారు, 2500 చెప్పారు, 2000కు బార్గెన్ చేసి ఇది తీసుకొచ్చా. కానీ ఇప్పటి వరకు అస్సలు ఏమే కానీ చెక్కు చెదరలేదు, కొత్త దానిలాగే ఉంటుంది. నేను టూర్లకు ఎక్కువగా ఇష్టపడే వాటిలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ అండి, పెళ్ళిళ్ళకు పార్టీలకు బాగా పనికొస్తుంది అనేసి ఇది ఒకటి కొనుక్కున్నాను, 1000 రూపీస్. సో సింపుల్గా ఉంటుంది ఇది. ఇలాంటి ఓపెన్ చేసేసి దీంట్లో ఒక సెల్, మన స్పెట్స్, ఇంటి కీసు సరిపోతాయి. ఇంకా పెళ్ళిళ్ళకు పార్టీలకు వెళ్ళినప్పుడు అంతకంటే మనం ఇలా హ్యాంగింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా దాన్ని ఇలాగైనా పట్టుకొని స్టైల్గా, లేదు అంటే ఇలాగా వేసేసుకొని ఇలా స్టైల్గా అయినా కూడా వెళ్ళిపోవచ్చు. సో నేను అంత స్టైల్ పడనులేండి, జనరల్గా ఇలాగే వేసేసుకుంటాను, ఇలా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా నేను ఎక్కడో టూర్లో కొన్నానండి. ఇది కూడా నేను ఆగ్రాలోనే కొన్నాను, కరెక్ట్ ఆగ్రాలోనే కొన్నాను. ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర మనకు షాప్స్ ఉంటాయి కదా, సో ఇది కూడా చిన్న చిన్న పార్టీలకు పనికొస్తాదిలే అని కొన్నాను. ఇది 500కు కొన్నానండి. ఇది ఇక్కడ ఒక జిప్ ఉంది. ఇది కాకపోతే నాకేంటంటే ఇది పెద్దగా ఉపయోగం అంటూ లేదు, ఎందుకంటే నాకు కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా సెల్లు పెట్టుకోవాలి, నా స్పెట్స్ పెట్టుకోవాలి. స్పెట్స్ డబ్బా పట్టదు, స్పెట్స్ ఇలాగ పెట్టుకొని వెళ్తుంటే మా హస్బెండ్ ఒప్పుకోరు, వద్దు ఊరికే జస్ట్ నువ్వు తెచ్చేసుకో అంటారు. అందువల్ల నాకేంటంటే ఈ బ్యాగ్ ఇది మరీ కిందికి ఉందనేసి ఇక్కడ ముడి వేసేసుకున్నాను. వేసుకొని అప్పుడప్పుడు ఎప్పుడో చాలా రేర్గా తీసుకెళ్తున్నా. కొనటమైతే కొన్నాను, కాకపోతే చాలా రేర్గా తీసుకెళ్తున్నాను. మరొక బ్యాగ్ అండి, ఇది లైట్ కలరు. ఈ బ్యాగ్ ఒక స్టోరీ ఉందండి. ఇది చూసారా, ఫ్రంట్లో ఇలాగా, మధ్యలో ఇలాగా, మళ్ళీ ఇది. సో మనకి ఇక్కడ 2 జిప్పులు ఉన్నాయి, ఇక్కడ ఒక జిప్ ఉందండి, అలాగే ఇక్కడ. సో 2 జిప్స్ ఉన్నాయి. ఇలాగా బ్యాగ్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి నాకు, ఇలాగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా పెళ్ళిళ్ళకు వాటికి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే 2 సెల్లులు పడతాయి, నా స్పెట్స్ పడుతుంది, కీసు పడతాయి, అంతే. అంటే పెళ్ళిళ్ళకు వాటికి వెళ్ళినప్పుడు లిప్స్టిక్ అది అంటే ఇంట్లో పెట్టుకుంటాను, కానీ మన బ్యాగ్లో పెట్టుకొని అయితే వెళ్ళను. సో అందుకే ఇది కూడా సరిపోతుంది. ఇది మా అమ్మాయి 25th బర్త్డేకి తన ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తే నాకు ఇది నచ్చి తన నుంచి నేను తీసేసుకున్నాను. అదే స్టోరీ. ఎలా ఉందండి బ్యాగ్? నాకైతే ఇది కూడా చాలా ఇష్టమైన బ్యాగ్. ఎందుకంటే నాకు బ్యాగ్స్ అంటే కొద్దిగా ఇష్టం అండి. జ్యువెలరీ అంటే ఎంత ఇష్టం ఉండదు, కానీ ఈ బ్యాగ్ కలెక్ట్ చేసుకోవటం అది ఇది అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ వన్ మీకు చూపించేది ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ మా అబ్బాయి మైకెల్ కోర్స్ అనే కంపెనీ వాళ్ళదండి. ఇది తను ఎంఎస్ అయిపోయి తన పెళ్ళికి ఇండియా వచ్చేటప్పుడు నాకు తెచ్చిన బ్యాగ్. సో ఇది కూడా సింపుల్గా ఉంటుంది, ఇలాగా అరల్గా ఉంటాయి. కాకపోతే నేను ఈ బ్యాగ్ని ఎక్కువగా యూజ్ చెయ్యను. ఎందుకంటారా, మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ మనకు కొద్దిగా ఓపెన్గా ఉంది ఇక్కడ. సో ఆ ఓపెన్గా ఉండటం వల్ల నేను ఎక్కువ యూజ్ చెయ్యనండి. ఎందుకంటే సెల్లో అవన్నీ పట్టుకెళ్తాం కదా, ఎక్కడన్నా జిప్ అలా తీసేసి ఎవరన్నా ఇలా తీసేసుకుంటారేమని భయం. అంత అవ్వదు, మనకు తెలుసు అలాగ అవ్వదు, అంత డేరింగ్ ఎవరు చెయ్యరని. కానీ ఎందుకో ఎక్కువ వాడను అన్నమాట ఈ బ్యాగ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా బ్యాగ్స్ అన్నీ. నా బ్యాగ్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ నేను ఎలాగా మేనేజ్ చేస్తాను, దేంట్లో పెడతాను అనుకుంటే నేను అమెజాన్లో ఇది తెప్పించానండి బ్యాగ్స్ కోసం, ఈ కవరు. సో దీంట్లో నేను సెట్ చేసుకుంటాను. అందువల్ల మీకు ఇక్కడ ఏంటంటే చూసారా,
ఇలా ఇలా అణిగినట్లున్నది, ఎందుకంటే దీంట్లో ఇలా పెట్టేసి వదిలేస్తానండి. బిగ్ సైజ్ బ్యాగ్స్ అన్నీ కొంచెం పెద్దగా ఉన్నవన్నీ ఇలాగా మొత్తం ఇలాగా, ఇదిగోండి చూసారు కదండి, మొత్తం ఇలాగా సెట్ చేసేసి వార్డ్రోబ్లో అనేది పెట్టేసుకుంటాను. ఇంకా 3 బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి కదా, సో అవి కూడా సెట్ చేసేసి ఇలా పెట్టేసుకుంటానండి బ్యాగ్స్ అన్నీ నేను. ఓకేనండి, నా బ్యాగ్ కలెక్షన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.